తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు నిర్వహణను పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మహానాడు ఏర్పాట్లను మంత్రుల బృందం స్వయంగా పర్యవేక్షిస్తోంది. వాహనాల పార్కింగ్, వసతి, భోజనాలపై పక్కా ప్రణాళికతో వెళ్తున్నామని అంటున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు కడప జిల్లా వేదిక అయింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం గ్రామంలో దాదాపు 125 ఎకరాలు కూడా మహానాడుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మహానాడు వేదికకు సంబంధించి ఈరోజు ఇక్కడ రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పర్యటనకు సంబంధించి అలాగే ఏర్పాట్లకు సంబంధించి కూడా కమిటీ నిర్వహించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సవిత గారు ఆయన మేడం చెప్పండి, మీరు చెప్పండి మేడం, ఈరోజు ఎటువంటి అంశాలు మీరు చర్చించారు ఏంటి మేడం? కులాలకు మతాలకు బడుగు బలహీన వర్గాలు చేసుకునే పెద్ద పండగ మహానాడు పండగ. మరి నిజంగానే రాయలసీమకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు మహానాడు కమిటీ సభ్యులు, మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరితోనూ మాట్లాడాం. మరి కడప ఉమ్మడి నాయకులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఎక్కడ ఈ అకామిడేషన్ గురించి కూడా కొంతమందిని, ఈ అనుభవాల్ని, సీనియర్స్ని, ఎందుకంటే గతంలో 43 మహానాడులు జరిపారు. అనుభవం కలిగిన వాళ్ళని అందరినీ కమిటీలో పార్టిసిపేట్ చేసి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ, పార్కింగ్ ఎక్కడ, ఫుడ్ ఎక్కడ, మరి డయాస్ ఏంటి, వచ్చిన వారికి ఏ విధంగా సదుపాయాలు చేయాలన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం. మరి మేము సుమారుగా 5 లక్షల మందికి అన్ని ఏర్పాట్లు చేశాం. మేము చూస్తూ ఉంటే ఈరోజు ఎమ్మెల్యేస్తోనూ మిగతా అందరితోనూ మాట్లాడితే 5 లక్షలు దాటి వచ్చే విధంగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ విజయవంతంగా చేశాం. ఈరోజు వారు కోరుకున్న సంపూర్ణమైన ప్రభుత్వ అధికారం ఇచ్చి ఈరోజు ఫస్ట్ మహానాడు ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అది కూడా కాకుండా భారతదేశంలో ఏ పార్టీకి లేని కుటుంబం, అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. 1,02,00,000 చిల్లర సభ్యత్వం ఉన్న కుటుంబం, అతిపెద్ద కుటుంబం. ఖచ్చితంగా చాలా విజయవంతమవుతుందన్న విషయం కూడా తెలియజేస్తుంది. అంటే మేడం, ప్రధానంగా కడప జిల్లాని ఎన్నుకోవడం ఏమైనా రహస్యం ఉందని మనం అనుకోవచ్చా? ప్రధానంగా ఏముందండి, దానికి ఏముంది, రాయలసీమకి ఈసారి అవకాశం ఇవ్వాలనుకున్నారు ముఖ్యమంత్రి గారు. మా అందరూ రాయలసీమలో ఉండే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అందరూ ఈసారి రాయలసీమకే మాకు అవకాశం ఇవ్వాలి అని అడిగారు. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ప్రధానంగా ఈ మహానాడులో పెద్ద తీర్మానాలు కూడా చేస్తారని ఆ కార్యకర్తలు అటు ఎమ్మెల్యే కూడా పెద్ద అనుకుంటున్నారు మేడం. ఎటువంటి తీర్మానాలు చేయొచ్చు చంద్రబాబు గారు? ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, పార్టీ బలోపేత కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడే వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ మేమందరం పాటిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ మరి రాయలసీమలో అభివృద్ధి జరిగిందే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విజన్. ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో దాచుకోవడం అన్నారే తప్ప, నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్నారే తప్ప పులివెందులకు కూడా ఏమీ చేయలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ప్రధానంగా ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఈరోజు కమిటీలో ఎటువంటి చర్చకు వచ్చాయన్న? ఇప్పుడు మేడం చెప్పినట్టు కమిటీలో అన్ని డిస్కషన్ జరిగినాయి. బాగా అకామిడేషన్ గురించి, ఫుడ్ గురించి అన్ని కమిటీలు బేసిక్గానే జరిగినాయి. ఏవైతే ఇన్ని రోజులు మనం ప్లాన్ కోసం వెయిట్ చేసాం, బేసిక్ ప్రతిసారి వాహనాల్లో ఎలా జరుగుతాయో ఆ కమ్యూనిటీస్ని పూర్తిగా వేయడం జరిగింది. దాని నుంచి రేపు ఆచరణలోకి వస్తారు. మొత్తం పార్కింగ్ వాళ్ళు అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, వెన్యూకి సంబంధించిన వాళ్ళు అయితేనేమి, అకామిడేషన్ వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా రేపు నుంచి యాక్టివేట్ అవుతారు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు జరిగినటువంటి మహానాడు సంబంధించినటువంటి ఏదైతే ఆ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా పూర్తిస్థాయిలో రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా పలు రకాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి, అలాగే పార్కింగ్ సంబంధించి, అలాగే ఏదైతే డైనింగ్ సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ చర్చించుకున్నామని చెప్పారు. అయితే రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో కూడా దిశానిర్దేశం చేసేందుకు మహానాడుకు పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు కూడా పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సవిత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.